11 మోదీ తీసుకొచ్చిన ఎకనామిక్ పాలసీతో రియల్ ఎస్టేట్ రంగానికి ఎంతో మేలు జరిగిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రియల్ ఎస్టేట్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచేలా 2016లో కేంద్రం రెరా విధానం తీసుకొచ్చిందని తెలిపారు. ఇక అవినీతి రహిత పాలన రావాలంటే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాల్సిందే అన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు కాసం వెంకటేశ్వర్లు. రియల్ ఎస్టేట్ రంగ ఆకాంక్షలతో పాటు ఇళ్ల కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్ర సర్కార్ కృషి చేస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రియల్ ఎస్టేట్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచేలా 2016లో కేంద్రం రెరా విధానం తీసుకొచ్చిందన్నారు. 11 ఏళ్లలో మోదీ తీసుకొచ్చిన ఎకనామిక్ పాలసీలతో రియల్ ఎస్టేట్ రంగానికి ఎంతో మేలు జరిగిందన్నారు. మాదాపూర్లో క్రెడాయ్ ప్రాపర్టీ షోలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి. త్వరలో జీఎస్టీ స్లాబులు తగ్గించనున్నట్లు కేంద్రం ప్రకటించిందని, దీంతో పన్నులు తగ్గి ప్రజల డబ్బు ఆదా అవుతుందని తెలిపారు కిషన్ రెడ్డి. మనం చూస్తూ ఉంటాం, రియల్ ఎస్టేట్ సెక్టర్ కావచ్చు, లేక ప్రభుత్వం తరఫున, లేక మీకు మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి రెగ్యులేటర్స్ కావచ్చు, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, అందరం కూడా అల్టిమేట్గా ఈరోజు రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మధ్యలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు కాసం వెంకటేశ్వర్లు. ఈ నెల 21 నుంచి 25 వరకు స్థానిక సమస్యలను కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఎలా నిర్వీర్యం చేశారనేది ప్రజలకు వివరిస్తామన్నారు. 26 నుంచి సెప్టెంబర్ 2 వరకు జిల్లాల్లో ర్యాలీలు, కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేస్తామన్నారు కాసం. రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన లోకల్ బాడీ ఎన్నికల సన్నాహక సమావేశంలో కాసం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఎలక్షన్ సంబంధించి ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పెట్టినా ఎన్నికలకు సిద్ధం కావాలన్నటువంటి విధంగా ఇవాళ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల తయారీ గత నెలలోనే ప్రారంభించడం జరిగింది. జిల్లా వర్క్షాపులు, రాష్ట్ర వర్క్షాపు అయిన వెంటనే 31 జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లాల స్థానిక సంస్థల ఎన్నికల తయారీకి సంబంధించి వర్క్షాప్స్ పూర్తి చేసుకున్నాం. అవినీతి రహిత పాలన రావాలంటే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాల్సిందే అన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం మోసాలను ప్రజలకు వివరించాలన్నారు. రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే కొత్త బలగం రావాలని తెలిపారు. రంగారెడ్డి, శంషాబాద్లో బీజేపీ మండల అధ్యక్షుల శిక్షణా శిబిరం నిర్వహించారు. 2వ రోజు మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ, నారాయణపేట, నాగర్ కర్నూలు జిల్లాల మండల అధ్యక్షుల శిక్షణా శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు డీకే అరుణ. మండలాధ్యక్షుల బాధ్యత, కీలకమైనటువంటి బాధ్యత ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బూత్ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసుకోవడమే కాకుండా ప్రతి ఇంటికి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరినీ ఒక దాటిపైకి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా ఇంటింటికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటిపైన కూడా అవగాహన కల్పిస్తూ ఆర్ఎస్ఎస్ గురించి రాహుల్ గాంధీ అవగాహన లేకుండా మాట్లాడడం సరికాదన్నారు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. 15 ఆగస్టు వేడుకల్లో ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్ ను పొగడటాన్ని రాహుల్ తప్పు పడుతున్నారని, అసలు రాహుల్ కు చరిత్ర తెలుసా అని ప్రశ్నించారు. స్వయంగా రాహుల్ గాంధీ తాత నెహ్రూనే ఆర్ఎస్ఎస్ సేవలను కొనియాడారని గుర్తు చేశారు ఎన్వీఎస్ఎస్. ఆయన చరిత్ర తెలిసి మాట్లాడా, చరిత్ర తెలియక మాట్లాడా, లేకపోతే కాంగ్రెస్లో ఈయనది ఒక కొత్త పందానా అనేటువంటిది చెప్పుకోవటం కొరకు, చూపించుకోవటం కొరకు మాట్లాడారో అర్థం కాల. స్వయంగా భారత ప్రధాని నెహ్రూ గారే ఆ రిపబ్లిక్ డే పరేడ్లో ఆర్ఎస్ఎస్ని పాల్గొవాలి అని కోరి మరీ ఆహ్వానించినటువంటి విషయం రాహుల్ గాంధీకి తెలియనట్టుంది. రాష్ట్రానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు బీజేపీ నేతలు. రాష్ట్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుస్తామని చెప్పారు.